జనం కోసం జనవాణి. ఏళ్లు గడుస్తున్నా అభివృద్ధికి నోచుకొని చిటకోడూరు గానుగ పహాడ్ బ్రిడ్జ్ నిర్మాణం. గత 3 సంవత్సరాల క్రితం వరదల కారణంగా జనగామ జిల్లాలోని జనగామ మండలం చిటకోడూరు గానుగ పహాడ్ గ్రామాలలో రోడ్డు బ్రిడ్జ్లు ధ్వంసమయ్యాయి. కానీ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకోకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆదివారం రోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా నాయకులు చెరుకూరి మౌనికా యాదవ్, చిటకోడూరు గానుగ పహాడ్ బ్రిడ్జ్ల సాధన సమితి అధ్యక్షుడు యాసారపు కర్ణాకర్, స్థానిక రైతు ప్రజలు చిటకోడూరు బ్రిడ్జ్ వద్ద మీడియా ముఖంగా మాట్లాడుతూ ఇప్పటి వరకు ఎలాంటి పరిష్కార మార్గాలు ఆలోచించకుండా ఈ మార్గం నుండి కనీసం రోజువారీగా 10 గ్రామాల ప్రజలు రాకపోకలు జరుగుతుంటాయన్నారు. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఈ 2 గ్రామాలు ఉండటానికి ప్రతిరోజు నిత్యావసరాలకు, అవసరాలకు, హాస్పిటల్ ఎమర్జెన్సీ పరిస్థితులకు, అంతేకాకుండా ఏ చిన్న అవసరానికైనా రైతులకు కానీ విద్యార్థులకు కానీ ప్రతిరోజు నిత్యావసరాలకు, అవసరాలకు, హాస్పిటల్ ఎమర్జెన్సీ పరిస్థితులకు, అంతేకాకుండా ఏ చిన్న అవసరానికైనా రైతులకు కానీ విద్యార్థులకు కానీ ప్రతిరోజు జనగామ పట్టణానికి వెళ్లాల్సిందేనన్నారు. బస్ సౌకర్యం ఆపేయడంతో నడకదారిన బ్రిడ్జ్ దాటిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ కాలయాపన చేస్తున్నారన్నారు. కానీ తాము ఇక్కడ ప్రాంత ప్రజలుగా డిమాండ్ చేసేది ఒకటేనని, బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేసే వరకు తమ ప్రాంతానికి అధికారులు కానీ ప్రజాప్రతినిధి కానీ ఓట్ల కోసం రావద్దని డిమాండ్ చేస్తామన్నారు. ఎలాంటి ప్రాణ నష్టం జరిగినా కూడా ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరించారు. కాకుండా మాకు శాశ్వత పరిష్కారంగా ఒక లో లెవెల్ బ్రిడ్జ్ నిర్మించాలనేది మా డిమాండ్. దీనికోసం మేము వివిధ రాజకీయ పార్టీల నాయకులందరికీ కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, మంత్రి గారికి కూడా మేము వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సాధన సమితి ఆధ్వర్యంలో గౌరవ ఎమ్మెల్సీ కిల్మర్ మల్లన్న గారి దృష్టికి తీసుకెళ్తే ఈ సమస్యను గుర్తించి అన్న ఆ రోజు మండలిలో కూడా మా సమస్యను గురించి మాట్లాడడం జరిగింది. శాసన మండలిలో మాట్లాడినప్పటికీ కూడా ఈ సమస్యపై ప్రభుత్వం స్పందించలేదు. ఈ విషయం చాలా బాధాకరము. ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి, అధికారులకు అందరికీ మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయితే ఇస్తే ఒక చిన్న పని చేసింది, ఇక్కడ ఒక చిన్న ప్యాచ్ వర్క్ చేసింది. బ్రిడ్జ్ ఒక 8 కోట్లతో నిర్మిస్తామని చెప్పి ముద్రెడ్డి యాదగిరి ఉన్నప్పుడు ప్రకటించిండ్రు. ఆయన పోయినాక పల్లదాశ్వరుడు ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన ఎలక్షన్లో వచ్చినప్పుడు ఈ బ్రిడ్జ్ సొంత డబ్బులతో కడతా అన్నాడు. మళ్ళీ ఎంపీ ఎలక్షన్లో కూడా అదే చెప్పిండు. ఇక్కడ కొమ్ముడిపేట కూడా మేము నిర్మిస్తామని అన్నాడు. వీళ్ళన్నీ ఉట్టి మాటలే ఉన్నాయి. ఇక్కడ కర్ణాటక కొట్టుకుపోయింది. ఈ వర్షాలకు ఇప్పుడు నీళ్ళు వల్ల మొత్తం కొట్టుకోవే పరిస్థితి ఉంది. ఈ మొత్తం కొట్టుకోతే ఇక్కడ మాడాసుకున్న ఒక 500 మంది పిల్లలు చదువుతారు. రోజు 3 బస్సులు అవుతాయి. ఈ పిల్లలు విద్యకు దూరమయ్యే పరిస్థితి ఉంది. ఈరోజు కలెక్టర్ గారు జనగామ జిల్లాలో దేశంలో ఒక 50 జిల్లాలలో ఒక జిల్లా నిలిపించిండు. ఇప్పుడు మరి అదే కలెక్టర్ గారు ఈ బ్రిడ్జ్ నిర్మాణం కోసం ఎందుకు మీరు కృషి చేస్తలేరు? ఇక్కడికి కలెక్టర్ గారు వచ్చినప్పుడు సార్ ఒకసారి అన్నీ చూడంటే నేను ప్రతిపాదన పంపినా అని చెప్పి ఆయన తప్పించుకుంటున్నాడు. ఎమ్మెల్యేలు ఏమన్నా మా పార్టీ అధికారంలో లేదంటున్నాడు. ఓడిపోయిన కొమ్ముడిపేట నన్ను తోడగొట్టింటాడు. అందరూ మనిషి యొక్క అందరూ ఎవరి వాళ్ళు చెప్తే మరి ప్రజల సమస్యలు ఎవరు తీర్చాలని అడుగుతున్నా. ఈ ప్రజలు మీకు ఓట్లేదు, ఇక్కడ మేము పన్నులు కడతలేమా? ఇక్కడ ప్రజలు తిరుగుబాటు చేయనంత వరకు మీరు మంచిగా హాయిగా తిరుగుతారు. ఒకసారి ప్రజలు అన్నింటి ప్రజలను మేము ఏకం చేసి తిరుగుబాటు చేపిస్తాను. బిడ్డ మీరు ఎవరు కూడా ఈ రోడ్ ఎక్కడ హెచ్చరిస్తున్నాం. ఈ బ్రిడ్జ్ నిర్మాణం వెంటనే చేయాలి. ఎందుకంటే ఇక్కడ విద్యార్థులకు, ఇక్కడ రైతులకు, ఇక్కడ కూలి పని చేసుకునే వాళ్ళకు అందరికీ ఇబ్బంది ఉంది. ఒక 10 ఊళ్ళకి ఇది ఒక్కటే బాట. ఈ బ్రిడ్జ్ కొట్టుకోయింది అనుకో మేము అట్లా నీరు ఉండ అట్లా తిరిగి రావాలి. ఆర్టీసీ బస్ అయితే అట్లా నీరు ఉండకండి కూడా రావడం కూడా అవకాశం లేదు. వెంటనే అధికారులు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ మీరందరూ దీన్ని ఎంత తొందర అయితే అంత తొందర దీపావళికి మీరు దీపావళి వరకు ఈ పనులు ప్రారంభం చేయాలి. ఇవన్నీ ఎస్టిమేట్లను ఆమోదించాలి. ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకోవాలని మీడియా మిత్రులకు అందరికీ టీఆర్పీ పార్టీ నాయకులు వాళ్ళకు టీఆర్పీ పార్టీ నాయకులు కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇక్కడ ప్రజలందరూ మేము ఏకం చేసే ముందు ప్రజలు తిరగడం ఉంటే మీరు మేల్కొని దీపాలకి పని సాధ్యమని డిమాండ్ చేస్తున్నాం.
సంవత్సరం 2 సంవత్సరాల నుంచి వ్యాసార కర్ణాటక ఆధ్వర్యంలో ధర్నాలు చేయడం జరుగుతున్నది. ఈ ప్రమాదాలు గుర్తెరిగి ప్రభుత్వాలు చేసే పని ఏంది, ప్రమాదాలు జరగముందే గుర్తెరిగి చేయాల్సిన బాధ్యతను తలుపు తట్టి మేము మేల్కొల్పినా కానీ ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది. ఇక్కడ ఈ బ్రిడ్జి చూస్తున్నాము, కింద మొత్తం ఇట్లా ఓపెన్ లాగా ఉన్నది. బస్సు కాక ఇప్పుడు దసరా సెలవులు ఉన్నాయి కాబట్టి బస్సులు వస్తలేవు కాబట్టి మొత్తం మోడల్ స్కూల్ ఉన్నది. 3 బస్సుల పిల్లలు 3 బస్సులు పిల్లలు రోజు వస్తూ పోతూ ఉంటారు. ఈ నీళ్ళు వదిలిపెట్టగా బస్సులు కానీ ఇప్పుడు పండుగ ముందు ఒకవేళ సెలవులు లేకపోతే ప్రమాదానికి గురయ్యే అవకాశాలు 100% ఉన్నది. కాబట్టి ప్రభుత్వాలు తక్షణమే దీని మీద స్పందించి, ప్రజాప్రతినిధులు కూడా స్పందించి ప్రజల శ్రేయస్సు కోరి ముందుకు పోయి దీని బ్రిడ్జి నిర్మాణం కోసం ముందుకు సాగుతారని మేము గ్రామాల ముందు ఉన్న ప్రజల యొక్క సంఘీభావన మేము తెలపడం జరుగుతుంది. మీరు కూడా గమనించాల్సింది, ఎందుకంటే ప్రమాదం జరిగిన ఇచ్చే పరిహారం కంటే జరగక ముందు ఏ విధంగానైనా మీరు కాపాడాల్సిన బాధ్యత ఉందో అది మీరు పూర్తిగా నిర్వర్తించాలని మా గ్రామాల యొక్క అందరి ప్రజలు మేము దండం పెట్టి చెబుతున్నాము. ఎందుకంటే ప్రమాదాలు జరిగినాక అయ్యుంటే ఎవరైనా ప్రాణాలు తిరిగి వచ్చే స్థితిలో మన చేతులు ఉన్నాయి కాబట్టి, కాపాడే స్థితి మన చేతిలో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ స్పందించి తగు న్యాయం చేస్తారని మేము మనవి చేస్తూ మీడియా మిత్రులకు ప్రజామిత్రులకు మరొకసారి మేము నమస్కరించి వినియోగించుకుంటున్నాము. శాశ్వత పరిష్కారంగా ఈ 2 బ్రిడ్జిలు నిర్మించాలని స్థానిక ప్రజలు ఎన్నోసార్లు ప్రజాప్రతినిధులకు, అధికారులకు వినతులు సమర్పించారు. బ్రిడ్జి సాధన సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా 25 రోజులు రిలే నిరాహార దీక్షలు, ఆందోళన నిర్వహించబడినప్పటికీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేదని, ఇప్పటివరకు ఎటువంటి ఫలితమూ రాలేదన్నారు. అంతేకాకుండా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఈ సమస్యను పదే శాసన మండలిలో ప్రస్తావించినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి చర్యలు తీసుకోలేదని, ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ఈ క్రమంలో ప్రభుత్వం అధికారులు ఇకనైనా వెంటనే స్పందించి బ్రిడ్జ్ల నిర్మాణం చేపట్టి ప్రజలకు శాశ్వత పరిష్కారం కల్పించాలన్నారు. రిపోర్టింగ్ ఉపేందర్ జరిపోతుల, జనగామ జిల్లా. జనం కోసం జనవాణి.